ఎవరు కదలడానికి వీర్లేదు. అలాగే సార్. వస్తాను. బ్యాంక్ లో ఉన్న డబ్బులు పోయాయి, ఇక మన జాబులు కూడా పోతాయి. చప్పట్లు కొట్టండి. నా రెక్కలు నన్ను ఈ రోజు కాపాడాయి, లేదంటే నేను కూడా మీలాగా డస్ట్బిన్ లో ఉండాల్సి. రే రే ఆగరా, నీకే చెప్తున్నాను, మర్యాదగా ఆగిపో. నన్ను పట్టుకోలేరు. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఓ అయ్యో, ఇదెక్కడి మాయాజాలం? తాడు మాయమైపోయిందేంటి? సరే రండి, వాడిని పట్టుకుందాం. ఇటు ఇటు వెళదాం రండి, పైకి వెళదాం రండి. అసలు నా పిన్ ఎఫెక్ట్ కొద్దిసేపే ఉంటుందని పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటాను. వీళ్ళతో కాట ఆడుకుంటాను. ఎందుకు వెళుతున్నాడు? త్వరగా రండి వెళదాం. ఇప్పుడు నిచ్చెన వేస్తాను. వీళ్ళందరూ దిగేలోపు అది మాయమైపోతుంది. అరే ఆగు. ఏవయ్యా, నీకు తెలుసు కదా వాడు ఏం గీసినా మాయమైపోతుందని. అలాంటప్పుడు నా వెనకే నిచ్చెన దిగడానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను తలుపు నుండి పారిపోతాను. వెళ్ళొస్తాను పోలీస్ బాబాయ్. త్వరగా పదండి, గోడలోకి వెళ్ళిపోయాడు. కొంప తీసి వాడు దెయ్యమా ఏంటి? అవును, గోడ మీద తలుపు గీసి తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపులో నుంచి రావడానికి దయ్యం అవసరం అవసరమే లేదు. మా ఇంటి గోడలు కూడా తలుపులున్నాయి. మేము కిటికీలో నుంచి కూడా వస్తాం. ఏంటి తమ్ముడు, ఏమంటావు నువ్వు? అది అసలైన డోర్ కాదు, గోడ మీద డోర్ బొమ్మ గీసి వెళ్ళిపోయాడు. ఫ్రీజర్ లో పెడితే ఐస్ క్యూబ్ ఎప్పుడు కరిగిపోదు. బొమ్మ తలుపులో మనిషి ఎప్పటికీ దూరిపోడు. చప్పట్లు కొట్టండి. వాడు తాడు పెయింట్ వేసి పైకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే తాడు మాయమైపోయింది. వాడు వేసిన ఏ బొమ్మైనా కాసేపట్లో మాయమైపోతుంది. ఇన్స్పెక్టర్ పాండా, మీరు డాక్టర్ బాలుని కలిస్తే మంచిదనిపిస్తుంది. ఆ పెయింటర్ ని పట్టుకోవడానికి డాక్టర్ బాలుని సంప్రదించాలా ఏంటి? లేదు, అతను మీకు వైద్యం చేయడంలో సహాయం చేస్తాడు. అర్థమైందా? అసలు మీరేమంటున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీరు నన్ను పిచ్చివాడినని అనుకుంటున్నారా? సారీ సార్, మీ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. కన్నా సార్, ఇదిగోండి చెక్. డ్రా చేసి పిల్లలకి డబ్బులు ఇచ్చేయండి, సరేనా? కానీ నన్ను నమ్మండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ పాండా, కొద్ది రోజులు మీరు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ప్లీజ్ నన్ను నమ్మండి. ఇదిగో చూడు బాబు, బ్యాంకు మేనేజర్ నువ్వేనా? అవును. బ్యాంక్ లో గీతలు చెక్ పైనే పెట్టాలి. గోడని కంపు చేయకుండా మీ పెన్నుని లోపల పెట్టాలి. నేను నీ బ్యాంకుని దోచుకోవడానికి వచ్చాను బాబాయ్. గాడ్, అయిపోయారా అందరూ? అటాక్! మరి ఏంటిది? అంటే ఇన్స్పెక్టర్ పాండా చెప్పింది నిజమేనన్నమాట. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఇక్కడ విచిత్రంగా జరుగుతోంది. మరి వీడు దయ్యమా ఏంటి? బాబోయ్, కాదు, వాడి దగ్గర మ్యాజికల్ స్కెచ్ పెన్ ఉంది. దాంతో ఏ బొమ్మ గీసినా అది నిజమైపోతోంది. అయ్యో బాబు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు గోడ కట్టి వీళ్ళ సంగతి తెలుస్తాను. తెలివితేటలు ప్రదర్శించుకో మేనేజర్.
ఉన్న డబ్బుల్ని నాకు ఇచ్చేసాయి. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోకండి. 72,000 ఉన్నాయి, తీసుకోండి. చప్పట్లు కొట్టండి. నీ జేబులో ఉన్న డబ్బులు కాదు, ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు ఇవ్వు. షూట్ చేయకండి, ఇదిగోండి డబ్బులు తీసుకొచ్చాను. అది. చూస్తావేంటి? ఇవ్వు. ఆయన నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు? షూట్ చేసేలా ఉన్నారు సార్. మేము ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే ఇవ్వం. అయ్యో, నా పెన్ ఎఫెక్ట్ అయిపోయినట్టుంది. లాగేస్తా. ఆగు. ఎవరు కదలడానికి వీర్లేదు. అలాగే సార్. వస్తాను. బ్యాంక్ లో ఉన్న డబ్బులు పోయాయి, ఇక మన జాబులు కూడా పోతాయి. చప్పట్లు కొట్టండి. నా రెక్కలు నన్ను ఈ రోజు కాపాడాయి, లేదంటే నేను కూడా మీలాగా డస్ట్బిన్ లో ఉండాల్సి వచ్చేది. అర్థమైందా? అటు చూడండి, వాడు పారిపోతున్నాడు. నేను వెంటాడతాను. వాణ్ణి ఈ రోజు వదిలిపెట్టకూడదు. అది ఒక ఆట బొమ్మ, దాంతో నువ్వు వాడిని ఎలా ఆపుతావు? ఈ వాటర్ గన్నే అన్నిటికన్నా పెద్ద గన్ను. పదండి. అటు వెళ్తున్నాడు. రెడ్డి 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 చూసుకుందాం. ఎలా ఉంది నా కొత్త బైక్? బాగుంది కదూ? ఎలా పట్టుకుంటారు? పారిపోవడానికి ట్రై చెయ్యొద్దు. పట్టుకోండి, చూద్దాం. పదండి, వాడు పట్టుకుందాం. ఏయ్ ఆగు. అయిపోయాను రా. అక్కడున్నాడు. మీ సంగతి చెప్తాను, ఆగండి. అరే ఏంటిది? ఏం జరుగుతుంది? రండి, రండి, వచ్చి పట్టుకోండి. వదులు వదులు వదులు, నువ్వేంటి నన్ను పట్టుకున్నావు? నన్ను కాపాడండి. ఇదేంటి నేలతో జరిగిపోతుంది? మీ సంగతి ఇలా కాదు, ఆగండి, అయిపోయారు. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. నేను చూస్తాను నన్ను ఎలా పట్టుకుంటారో. ఈ దొంగకే దొంగ జోకర్లా. నీళ్ళు ఖాళీ అయిపోయాయి. ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇటేబో. అసలు ఏం చేస్తావు? అదరగొట్టేసావు హనీ. వీడు బలవంతా వాడి దగ్గర ఉన్న స్కెచ్ పెన్ వల్లే. అర్థమైందా? ముందు దాన్ని లాక్కోండి. ఏయ్. నీళ్ళతో వాడి కర్రని మాయం చేసేద్దామా? అరే డాంకీ, ఆ కర్ర నిజమైంది. అర్థమైందా? అవునా? నేను మర్చిపోయానన్నయ్యా. నాకు పెయింటింగే కాదు, కరసాం కూడా వచ్చు. ఏయ్.
బతికిపోయాను. నడి విరిగిరా బాబు. దాన్ని తీసుకోండి. ఎలా పట్టుకుంటావు? ఆ దొంగ పారిపోతున్నాడు తమ్ముడు. నేను మీకు చిన్న పిల్లల స్కెచ్ పెన్లు ఇస్తాను. మీరు జైల్లో కూర్చుని పెయింటింగ్ వేసుకోండి, అర్థమైందా? తమ్ముడు, ఇతను నాకంటే పెద్ద డాంకీలా ఉన్నాడు. బ్యాంకు దోపిడీ చేయాల్సిన పనేంటి? ఇంట్లో కూర్చొని స్కెచ్ పెన్నుతో గీతలు గీసుకోవచ్చు కదా. ఏం చెప్పావు పెద్దోడా, ఈ రోజు నువ్వు తెలివిగా ఆలోచించావు. ఈ ఐడియా ఎందుకు నాకు ముందే తట్టలేదు? ఎందుకంటే నీకు నాలాగా బ్రెయిన్ లేదు కాబట్టి. ఇక దీన్ని ఇప్పుడు ఎవడు వాడతాడో చూద్దాం. అవును, ఇప్పుడు పెన్ను లేదు, పెయింటింగ్ కూడా లేదు, అర్థమైందా?